వైసీపీలో రెడ్డి సామాజిక వర్గం స్టాండ్ ఏంటి అనేది ఒకప్పుడు వాళ్ళు స్టాండ్ మార్చుకున్నారు అనేది అందుకే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాలేకపోయారు 2024లో అనేది 2019లో మాత్రం వాళ్ళందరూ జగన్ వెంట ఉండి నడిపించారు, అందుకే ఆయన అధికారంలోకి వచ్చారు అనేది ఒక బలమైన సామాజిక వర్గం కూడా. ఏపీ అంటేనే ఒక రకంగా కులాల సమాహారం. రాజకీయాల్లో ఈ సంకుల సమరం అయితే సాగుతుంది, అది ఎంత చెప్పుకున్నా కొనసాగుతూనే ఉంటుంది. అలాగే ఏ పార్టీ అయినా ఆ కుల రాజకీయం ఖచ్చితంగా చేస్తుంది. ఇటువంటి నేపథ్యంలో వైసీపీకి మొదటి నుండి రెడ్డి సామాజిక వర్గం బలమైన అండగా వస్తుంది. వైఎస్ఆర్ వారసుడిగా జగన్ సొంత పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఆయన వెంటే ఉన్నారు. 2014లో వైసీపీ నుంచి పెర్ఫార్మెన్స్ చేసిన 2019లో 151 సీట్లతో అధికారంలో అందుకున్నారు అంటే ఖచ్చితంగా వాళ్ళ దన్ను, వాళ్ళ మద్దతు, రెడ్డి సామాజిక వర్గం మద్దతు చాలా కీలకం అనేది. ఈ నేపథ్యంలో 2019 అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ ప్రభుత్వం రెడ్ల విషయంలో సరైన తీరులో వ్యవహరించలేదు అన్న ప్రచారం ఉంది. ఏకంగా 50 మంది దాకా రెడ్డి సామాజిక వర్గం నుంచి ఆ సమయంలో గెలిచారు. అంటే అది చాలా పెద్ద నెంబర్. అయినా కూడా ప్రభుత్వంలో వారికి ప్రాధాన్యత దక్కలేదు అనేది. మరోవైపు చూస్తే వైసీపీ భారీ ఓటమిని 2024 ఎన్నికల్లో అందుకుంది. దానికి వెనక రెడ్ల అసంతృప్తి కారణం అనేది. తమను అధికారంలో ఉన్నప్పుడు పెద్దగా పట్టించుకోలేదని భావించిన రెడ్డి సామాజిక వర్గం ఫేస్ టర్నింగ్ ఇచ్చుకుందని చెప్తున్నారు. ఈ కారణంగానే ఉదాసీనంగా వారు వ్యవహరించారు అనేది. ఫలితంగా వైసీపీ తన రాజకీయ చరిత్రలో ఎప్పుడూ లేనంతగా గడ్డు పరిస్థితిని ఎదుర్కొంది. ఇక ఓటమి తర్వాత ఏడాది పైగా అయితే కాలం గడిచింది. ఇప్పటికైనా ఏమన్నా మార్పు వచ్చిందా అంటే సాధారణంగా ఏ రాజకీయ పార్టీ అయినా ఓటమి చెందాక ఆత్మవిమర్శ చేసుకుంటుంది. తమకు దన్నుగా ఉన్నవారు ఎవరో దూరం అయినా వాళ్ళని లెక్కలు చూసుకుని సరి చేసుకుంటుంది. ఒకవేళ ఏ వర్గం అయినా అసంతృప్తికి గురైతే వాళ్ళని దగ్గరికి చేరవేసే కార్యక్రమం చేపడుతుంది. వైసీపీలో అలాంటి కార్యక్రమం జరిగిందా అంటే తెలియదు. కానీ బలమైన సామాజిక వర్గం ఉన్న రెడ్లు మాత్రం ఇంకా అసంతృప్తిలో ఉన్నారు అనే ప్రచారం పెద్ద ఎత్తున సాగుతుంది. కానీ వాళ్ళ స్టాండ్ మార్చుకోవాలంటే ప్రస్తుతం అయితే అదే స్టాండ్లో ఉన్నారట. ఇంకా లేదు, రేపొద్దున ప్రాధాన్యత పెరిగితే ఖచ్చితంగా వాళ్ళు స్టాండ్ మార్చుకునే అవకాశం ఉంటుంది అనేది. అదే కనుక జరిగితే వైసీపీకి మళ్ళీ లాభమే అనేది కొంతమంది విశ్లేషణలు చెప్తున్నమాట.